ఈరోజైతే ఎల్ఎస్జీ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ అయితున్నది. పంజాబ్కి అయితే మస్ట్ ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పాలి. సో లక్నోకి అయితే ఈ లాస్ట్ గేమ్ వాళ్ళకు. ఈ మ్యాచ్ వాళ్ళకి గెలిచి పోవాలనుకుంటారు. అక్కడ మీకు పంజాబ్కి అయితే ఇది గెలిస్తే మళ్ళీ రేపు ఆర్ఆర్ రిజల్ట్పై డిపెండ్ అవుతారు, వాళ్ళు ప్లేయర్స్ అవుతారా కారా అని. సో ఎట్లా ఉండబోతుంది మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందే మ్యాచ్ వచ్చి లక్నోలో వాళ్ళ హోమ్ ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు గెలవాలనుకుంటారు. ఇక మళ్ళా ఇక మనం మరి పంజాబ్కి అయితే మస్ట్ ఇంపార్టెంట్. మరి టీమ్స్ మాట్లాడుకుంటే లక్నో టీం అయితే మనం వాళ్ళకు ఒక అర్జున్ టెండూల్కర్ ఛాన్స్ ఇస్తారా అని చూడాలి. మరి అక్కడ మీకు షమి ఫిట్ అయితే షమి ఆడొచ్చు ఈరోజు. ఆకాష్ సింగ్ ప్లేస్లో అంటారు. సో అక్కడ మీకు షమి వస్తే మళ్ళీ అక్కడ మీకు బౌలింగ్ యూనిట్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ మీకు బ్యాటింగ్లో అయితే ఒక మిషల్ మార్ష్ బాగా పర్ఫామ్ చేస్తాడు, జోష్ ఇంగ్లీష్ మంచి పర్ఫామ్ చేస్తాడు. పూరం కూడా మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద ఇట్లు కొట్టగలరు. సో బ్యాటింగ్ ఫైర్ కావాలి. కనుక బౌలింగ్లో ఎవరో ఒకరు ఎక్స్పెన్సివ్ అప్రూవ్ అవుతారు, అవి కొంచెం కలిసి వస్తారు ఎల్ఐజీకి, అది చూసుకోవాలనుకుంటారు. ఇక మళ్ళీ షాబాజ్ అహ్మద్ బౌలింగ్ చేస్తే బాగుంటాయి ఇంకా చాలా ఓవర్లు. సో అది కలిసి వచ్చే అవకాశం ఉంటాయి ఒకవేళ షాబాజ్ అహ్మద్ చాలా ఓవర్లు బౌలింగ్ చేస్తే. సో ఇక మన పంజాబ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే మస్ట్ విన్ గేమ్. వాళ్ళ ప్రేయర్ ఉంటాయి. కానీ అక్కడ మీకు వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక క్లిక్ అయితే మళ్ళీ బాగుంటాయి ఇక పంజాబ్కి. ప్రమ్యాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, అక్కడ మీ కూపర్ కాలనీ టాప్ 3 కనుక అగ్రెసివ్ ఆడాలి. అగ్రెసివ్ ఆడి క్లిక్ అయితే మాత్రం పంజాబ్ బాగుంటాయి. అటు బాల్లో కూడా మీకు వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి చాలా. ఒక మీ పవర్ ప్లేలో వికెట్స్ ఎక్కువ అత్తలేవు. సో అది కొంచెం కన్సర్న్ ఉంటాయి పంజాబ్కి. మరి పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. అక్కడ మీకు హర్షదీప్ సింగ్ న్యూ బాల్తో ఎఫెక్టివ్ కావాలి. అక్కడ మీకు జాన్సన్ అంటే జాన్సన్ ఎఫెక్టివ్, లాకీ ఫెర్గుసన్ ఎఫెక్టివ్ ఉండాలి. చాలా కూడా లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళిండు. సో మరి నైట్ గేమ్ ఇక్కడ మీకు మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. సో హర్ప్రీత్ బాల్ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉన్నాయి. సో తను కూడా మంచి పర్ఫామ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ మీకు మార్కస్ స్టోయినిస్ కూడా మంచి ఫినిష్ చేయాలి. ఉమర్జా విత్ ద బాల్ బాగా ఎఫెక్టివ్ ఉండాలనుకుంటారు. సో ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మరి మనం కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అక్కడ మీకు ప్రియాంష్ ఆర్య వర్సెస్ షమి, ప్రమ్యాన్ సింగ్ వర్సెస్ షమి ఆడితే షమి బాగుంటాయి. కానీ అక్కడ మీకు మోషిన్ ఖాన్ ఉండు. సో మోషిన్ ఖాన్ లాస్ట్ టైం బాగా ఆడిండు. అక్కడ మీకు పంజాబ్ అప్పుడు వీళ్ళిద్దరూ మంచిగా చేసినప్పుడు. సో మోషిన్ ఖాన్ వర్సెస్ అక్కడ ప్రియాంష్ ఆర్య పెట్టుకోవచ్చు. సో మీకు ఎక్కువ విడితే అది ప్రియాంష్ ఆర్యకు. సో చూడాలి మరి మోషిన్ ఖాన్ వర్సెస్ ప్రియాంష్ ఆర్య. ఇక మళ్ళీ మోషిన్ ఖాన్ ఆడితే మరి ఎట్లా బాగుంటుంది. మయాంక్ యాదవ్ మంచి పర్ఫామ్ చేస్తాడు. కనుక మీకు వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే జోష్ ఇంగ్లీష్ ఉంటాడు. జోష్ ఇంగ్లీష్, మిషల్ మార్ష్. సో అక్కడ మిషల్ మార్ష్ అవుట్ చేయాలంటే అక్కడ మీకు ఇక హర్షదీప్ సింగ్ బాగా బౌలింగ్ చేయాలి. సో హర్షదీప్ వర్సెస్ మిషల్ మార్ష్ పెట్టుకోవచ్చు. జోష్ ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మీకు మిడిల్ ఓవర్స్లో చాహల్ ఉంటారు. సో చాహల్ని అక్కడ పూరాన్ని అట్లా ఆడతారు చూడాలి. సో పంత్ ఆడితే పంత్, మీకు బదోని కూడా ఆడితే వీళ్ళందరూ ఎట్లా ట్యాకిల్ చేస్తారో చాలని చూడాలి. సో అక్కడ మీకు చాలా వర్సెస్ పూరా అనుకుంటాను. సో ఈ 3 బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. ఇక మళ్ళీ మరి పంజాబ్ టీంలో ఏమైనా చేంజెస్ చేయాలంటే వాళ్ళు చూడాలి మరి వాళ్ళు ఏ కాల్ తీసుకుంటారా అని. మిచెల్ ఓవర్ని తీసుకొస్తారా అంటే అది ఈ మ్యాచ్లో అయితే దొరకపోవచ్చు మోస్ట్లీ. ఒక మరి జారెడ్ బ్రాట్లెట్ అయితే మళ్ళీ తీసుకొస్తారా మరి అది ఒక కాల్ తీసుకోవాలి. ఇక ఫీల్డింగ్ బాగుండాలి రెండు టీంలో. ఫీల్డింగ్ బాగుండాలి, క్యాచ్లు వాళ్ళ సైడ్ వెళ్తే ఆ టీంకి కలిసి వచ్చే అవకాశం ఫీల్డింగ్ టీంకి. సో మరి క్యాప్టెన్సీకి బాగుండాలి. ఓవరాల్ టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్ఐజీ టీం అయితే వాళ్ళు అర్జున్ టెండూల్కర్ ఛాన్స్ ఇస్తారా చూసుకోవాలి. అది నాకైతే 17th వెళ్ళినా పర్లేదు. షమి అయితే షమి. సో అక్కడ మీకు జోష్ ఇంగ్లీష్, మిషల్ మార్ష్ 1 డౌన్లో అక్కడ మీకు నికోలస్ పూరన్, బదోని, రిషబ్ పంత్. అక్కడ మీకు సిచ్యుయేషన్ బట్టి పంత్ ఎక్కడ ఆడతారని. 6లో మీకు అబ్దుల్ సమద్ ఉండు, షాబాజ్ అహ్మద్. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే ముకుల్ చౌదరితో కూడా వెళ్ళచ్చు. కానీ అక్కడ మీకు ఇంకో అక్కడ బౌలింగ్ వస్తాయి. షమి, అక్కడ మీకు ప్రిన్స్ యాదవ్ మంచి పర్ఫామ్ ఇస్తాను. ప్రిన్స్ యాదవ్, మోషిన్ ఖాన్, ఆ తర్వాత దిగ్గజ్ రాటి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ మయాంక్ యాదవ్తో వెళ్ళొచ్చు. సో ఇది అనుకుంటాను టీం. ఇక మళ్ళా ఇక పంజాబ్ టీం మాట్లాడుకుంటే కూపర్ కోహ్లీ అయితే ఫైర్ కావాలి. కూపర్ కోహ్లీ టాప్ 3 ఫైర్ కావాలి. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కూడా చాలా ఇబ్బంది పెడతాను అని. శ్రేయస్ అయ్యర్ ఒక స్పిన్నర్స్ని బాగా ఆడితే బాగుంటాయి. ఒక శ్రేయస్ అయ్యర్ ఒక పెద్ద నాకు ఆడితే పంజాబ్కి అడ్వాంటేజ్. మార్కస్ స్టోయినిస్ ఫాస్ట్ బాలింగ్ బాగా ఆడాక పవర్ ప్లేలో కనుక మీకు టాప్ ఆర్డర్ కనుక తక్కువ అవుట్ అయితే మీకు
ఒమర్ జాన్ పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, లేకుంటే శ్రేయాన్ షెడ్డి అన్న. సో ఒమర్ జాన్ పంపిస్తే తనకు అక్కడ న్యూ బాల్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను సాలిడ్గా ఆడితే శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్పిన్నింగ్ ట్యాకిల్ చేయగలడు అనిపిస్తుంది. మరి ఆ కాల్ తీసుకుంటారో చూడాలి. మరి ఒక ఎక్స్ట్రా బౌలర్ని ప్లేయింగ్ ఎలా పెట్టుకుని ఆ రిస్క్ ఫ్యాక్టరీ తీసుకుంటారో చూడాలి. సో ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ప్రియాంష్ అయ్యర్, ప్రమ్యాన్ సింగ్, అక్కడ మీకు 1 కూపర్ కాలనీ అయితే 5 కావాలి. 4లో శ్రేయస్ అయ్యర్, 5లో మార్కస్ స్టోయినిస్, 6లో శశాంక్. మరి సూర్యన్ షెడ్డి అని ఒక ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టుకోవచ్చు. ఒమర్ జాయ్, మార్కో జాన్సన్, బ్యాటింగ్ డెప్త్ ఇప్పటిదాకా ఉన్నాయి. సో అక్కడ మీకు ఒక సూర్యన్ షెడ్డిని బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకుంటే ఒక బౌలర్ వస్తారు. సో అది నా ఒపీనియన్. సో మార్కో జాన్సన్ 88, లాకీ ఫెర్గ్యూసన్ 9. లాకీ ఫెర్గ్యూసన్తో కంటిన్యూ చేసినా పర్లేదు నాకైతే. లాస్ట్ టైం ఆ పిచ్ తనకు అనుకోలేదు. సో ఈసారి కరెక్ట్ లైన్ అయితే తను బాగా ఎఫెక్టివ్ ఉంటుంది అనిపిస్తుంది. సో లాస్ట్లో యార్కర్లు కూడా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది లాకీ ఫెర్గ్యూసన్ పంజాబ్ తరఫున. అక్కడ మీకు హర్షదీప్, ఆ తర్వాత 10లో అక్కడ మీకు హర్ప్రీత్ బార్ ఉండు. సో హర్ప్రీత్ బార్, 9లో హర్ప్రీత్ బార్, 10లో హర్షదీప్, 11లో అక్కడ మీకు ఇంకా చాహల్ ఉంటారు. సో చాహల్. ఇక మీకు ఫాస్ట్ బౌలింగ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ తెచ్చుకోవచ్చు. సో స్లాష్ శ్రేయాన్ షెడ్డి. ఇట్లా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. కానీ చూడాలి వాళ్ళు ఎట్లా వెళ్తారా అని. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా మీకు స్టోయినిస్ ఉంటాడు, కాలం కూడా శశాంక్ బౌలింగ్ వేయాలి, ఉమర్ జాయ్ బౌలింగ్ అయితే జాన్సన్ ఉండు, హర్షదీప్ ఉండు. సో ఎన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్లా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. హర్ప్రీత్ బాల్ కూడా ఎఫెక్టివ్ ఉంటాయి ఈ మ్యాచ్లో, బాగుంటాయి అనిపిస్తుంది పంజాబ్కి. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇక మరి లక్నో టీం మాట్లాడుకుంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు అయితే మ్యాచ్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్కి. ఆల్రెడీ వాళ్ళ టీం మాట్లాడుకున్నాం. సో చూద్దాం మరి ఏమవుతుందో. పంజాబ్కి అయితే గెలిస్తే రేపు మ్యాచ్పై డిపెండ్ అవుతారు. ఓడిపోతే వాళ్ళకు ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ అవుట్ ఇయ్య. సో చూద్దాం మరి ఏమవుతుందో. పంజాబ్ అయితే గెలవాలనుకుంటారు. ఎల్ఎస్జీ కూడా ఈ మ్యాచ్ని విన్తో ముగియాలనుకుంటారు. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.